నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం. ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు బాధ్యతలు స్వీకరణ. యోగాతో మానసిక ప్రశాంతత. విశాఖ యోగా వేడుకల్లో పాల్గొన్న ఎంపీ శ్రీ భరత్. ఋషికొండ భవనాలను ప్రభుత్వం సక్రమంగా వినియోగించాలి. సిపిఐ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తి. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో ముందుగా సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మంత్రులంతా ప్రమాణం చేయగా తరువాత మాజీ సీఎం జగన్ తో పాటు పలువురు సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. అనంతరం పవన్, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్లు ప్రొటెం స్పీకర్ ను కలిసి స్పీకర్ ఎన్నికకు సంబంధించి నామినేషన్ వేశారు. టీడీపీ మెజారిటీ అధికంగా ఉండటంతో అసెంబ్లీ అంతా పచ్చ జెండాలతో కలకలలాడింది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన ఏపీ నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం కుటుంబ సమేతంగా విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత నూతన డీజీపీగా సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారినై తిరుమలరావు ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారుల సీనియారిటీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక అభినందనలు తెలిపారు. सर्वदा दानलक्ष्मी दोर्दण्डे वीरलक्ष्मी हृदय सरसिने भूतकारुण्यलक्ष्मी खड्वाग्रे
निखिलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः त्वयितु विजयतां सर्वसाम्राज्यलक्ष्मीः श्रीर्वर्चस्वमायुष्यमारोग्यमादीर्घाच्छोभामानं महीयते धान्यं धनं वशं बहुपुत्रलाभं शतं वत्सरं दीर्घमायुः श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिना श्रीवे ప్రతిరోజు యోగా చేయడంతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా లభిస్తుందని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు విశాఖ ఎంపీ శ్రీభరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం యోగా శిక్షకులతో కలిసి యోగా ఆసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, అడిషనల్ కమిషనర్ విశ్వనాథ్, జేసీ అశోక్ కుమార్ తో పాటు పలువురు జిల్లా ఉన్నతాధికారులు, సిబ్బంది, మహిళలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Stimulate all the glands in the neck region. Normal, alert position. Okay, stage 1. Raising your arm sideway, both arm sideway. Good. Next. Good. Very nice. Gradually, supine position. Okay, Salvasana. Okay, Salvasana. Increase the gases extends. Last one, Brahmani pranayama. Okay. Make part shoulders relax just లోపల ఉన్న సరస్వతి నక్షత్రాల మాదిరిగా అనుభవం టోటల్ బాడీ is like a sky. Please release and relax. చేయగలండి చూడండి, కంప్లీట్లీ బెండింగ్, సో లిటిల్ బిట్ డిఫికల్ట్. కంప్లీట్. మొదటిసారి అఫీషియల్గా ఇలా గవర్నమెంట్ అఫీషియల్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తాను. నాకు కొత్తగా ఉంది. ఈ ప్రోటోకాల్స్ అన్ని నాకు అలవాట్లేదు, మళ్ళీ అలవాటు చేసుకుంటాం. వేదిక మీద ఉన్న ఆఫీసర్స్, వేదిక ముందున్న ఆఫీసర్స్, పార్టిసిపెంట్స్ అందరికీ నమస్కారం. గత 6 ఏళ్ళుగా ఈ ప్రజా జీవితంలో ప్రయాణిస్తాను. ఇలాంటి రుషికొండ భవనాల వినియోగ విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. గురువారం విశాఖ సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఉన్న రిసార్ట్లను కూల్చి జగన్ ప్రభుత్వం తప్పు చేసిందని పేర్కొన్నారు. నిజాలు దాచి 500 కోట్లు ఖర్చు పెట్టి బహుళ ప్రయోజనాలు లేకుండా నిర్మాణాలు చేయడాన్ని తప్పుపట్టారు. ఈ నిర్మాణాలను అవసరమైన పద్ధతుల్లో ఉపయోగంలోకి వచ్చేలా చూడాలని, ఆంధ్ర యూనివర్సిటీల్లో రాజకీయ నాయకుల విగ్రహాల అవసరం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయాలకు దూరంగా పాలన సాగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. రుషికొండ గత ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మభ్యపెట్టి ఈరోజు రుషికొండలో విధ్వంసం చేసి నిర్మాణాలు చేశారు. అది చాలా బాగుండేది, పచ్చగా చుట్టూ. దాన్ని ఇంకా అభివృద్ధి చేయాలంటే అభివృద్ధి చేయడానికి మార్గాలు ఉన్నాయి. అక్కడ నిర్మించినటువంటి టూరిజం కాటేజీలు ఏమీ అంత పాడైపోయి శిథిలావస్థకి చేరినటువంటి దశలో లేవు. అవన్నీ నాకు తెలిసి ఒక 20 సంవత్సరాలు అయ్యి ఉంటుంది అవి నిర్మాణాలు చేసి. శుభ్రంగా టూరిజం నడుస్తున్నటువంటి దాన్ని మేము ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పని, ఇది టూరిజం కిందనే ఉంటుంది అని చెప్పని చివరిదాకా ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించారు. ఆఖరికి అది టూరిజానికి ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు అనేటటువంటి పద్ధతులు ఈరోజు నిర్మాణాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా పోయి మాజీ మంత్రివర్యులు, భీమిలి శాసనసభ్యులు, అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు, ఆయన పోయి చూసి వచ్చిన తర్వాత కానీ బయటికి రాలా. ఇప్పుడు దాకా అదంతా రహస్యంగా టూరిజం కోసమే దాన్ని ఇంకా మరింత ప్రమోట్ చేయడానికి నిర్మాణం చేస్తే అంత రహస్యంగా నిర్బంధాల మధ్య దాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు అందులో ఉన్నదేదో బయటపడింది.
చెప్పాలి 500 కోట్లు ఎవరి డబ్బులు అండి అయ్యి? ప్రజలకి సొమ్ము, అది ప్రజల డబ్బుల్ని అంత. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సిద్ధంగా ఉందని, ఎగుమతుల మార్కెట్లో విశాఖ ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తుందని విశాఖ ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ పంకజ్ కుమార్ అన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ శాఖ ఆధ్వర్యంలోని నగరంలోని ప్రముఖ ఎగుమతిదారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న పంకజ్ కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ అమరావతి, సర్కిల్ కుమార్ మోహితులు మాట్లాడుతూ వినియోగదారులకు అత్యుత్తమ సేవలు, సరసమైన క్రెడిట్, పోటీ ట్రెజరర్లు రేట్లు అందిస్తున్నట్లు తెలిపారు. విశాఖలోని ఈ బ్రాంచ్ ఎంతో మంది పెద్ద మధ్యతరగతి సంస్థల అవసరాలను తీరుస్తుందని, బ్రాంచ్ కస్టమర్ అవసరాలకు అనుగుణంగా అనేక ఉత్పత్తులు, సేవలను అందిస్తుందన్నారు. సిఐయు ప్రతినిధులు సంబంధిత పథకాలు, విధానాలపై ప్రదర్శనలు కూడా చేశారు. ఈ సమావేశంలో విశాఖ రీజనల్ మేనేజర్లు సంజీవ్ కుమార్, దెబ్బాద్ బాలసుబ్రహ్మణ్యం, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఓవర్సీస్ బ్రాంచ్ చక్రధర్, గారపాటి తదితరులు పాల్గొన్నారు. Station Association, ex-president AP Chamber of Commerce. With Russia being in the part, not being in the part, and if ever Indian bonds get exchange rate mechanisms. So that's it. As I said, I think I have covered majority of the economies. వెల్ఫేర్ గ్రూప్ తమకు చెల్లించాల్సిన బకాయిలను ఇచ్చే వరకు కదలేది లేదని బాధితులు 2వ రోజు కూడా ఆందోళన కొనసాగించారు. యాజమాన్యం తమను పట్టించుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు ఏకంగా కార్యాలయం ప్రధాన ద్వారాన్ని వస్త్రాలతో కట్టేసి మూసేశారు. సిబ్బంది విజ్ఞప్తి చేయడంతో రాత్రి 7:30 ప్రాంతంలో తలుపులు తీసి వారిని బయటకు పంపించారు. తమ బకాయిలను చెల్లించేంత వరకు విశాఖ నుంచి కదిలేది లేదని భీష్మించడం పోలీసులకు తలనొప్పిగా మారింది. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండటంతో ఆ పార్టీ నేత అయిన సంస్థ చైర్మన్ విజయ్ ప్రసాద్ కు మద్దతు పలికిన పోలీసులు ఇప్పుడు ఆ పని చేయలేకపోతున్నారు. పోలీసులు కట్టినా మాకు ఇప్పటి వరకు 70 లక్షల వరకు చెల్లించాలని, తీరా ఇప్పుడు మీరు కట్టిన అసలు సొమ్ము మాత్రమే చెల్లిస్తామని, వడ్డీ ఏమి ఇవ్వలేమని చెప్తున్నారన్నారు. అని చెప్పి మాకు బాండ్లు ఇచ్చారండి. 3 సంవత్సరాలు అయిపోయింది. కంటిన్యూగా కట్టించాను నేను. ఒక నెల కూడా నాగా పెట్టలేదు. అయితే 2 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళ బాండ్లు వాళ్ళకి సబ్మిట్ చేసేసామండి. చేసి ఇప్పటికి 8 సంవత్సరాలు అయిందండి. 8 సంవత్సరాల నుంచి కూడా ఒక్క బాండుకు కూడా మాకేమి రూపాయి అనేది ఇవ్వలేదండి. ఆ మిగతా వాళ్ళందరికీ చెక్లు ఇస్తున్నారంట, అయ్యేమో చెల్లటం లేదంట. మా ఊర్లో వాళ్ళైతే మేము కూలీ నాలి చేసుకొని బతుకుతామండి. మా ఆయన గారికి ఆరోగ్యం బాగోదు. అయితే ఈ సంవత్సరం మినుములు తీసుకొచ్చి 4 బస్తాలు ఇంట్లో వేసుకుంటే ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఆ మినుములు తీసుకెళ్ళిపోతామని గొడవ చేసేసారండి. మా ఇంట్లో మా ఆయన ఏమో నన్ను పట్టుకుని నానా బూతులు తిట్టేసి ఇంట్లో నుంచి బయటకు పోమంటున్నారు. వాళ్ళేమో నువ్వు ఇక్కడ ఇంట్లో ఉంటావేంటి, నువ్వు వెళ్ళి. సబ్బవరం మండల కేంద్రంలో ఉన్న రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగా యొక్క ఆవశ్యకత వివరించారు. యోగా గురువు సత్యనారాయణ యోగా వల్ల కలిగే ప్రయోజనాలు, ఉపయోగాలు విద్యార్థులకు వివరించారు. సబ్బవరం స్థానిక ఎస్ఐ ధనుంజయ్ ముఖ్య అతిథిగా హాజరై తన విద్యార్థి దశలో పాటించిన నియమ నిబంధనలను విద్యార్థులకు వివరించారు. రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ కరెస్పాండెంట్ పోతల సత్యనారాయణ కొత్తగా అకాడమీలో చేరిన విద్యార్థులకి ప్రతి ఆదివారం ఉదయం యోగా తరగతులు నిర్వహించాలని యోగా గురువు సత్యనారాయణకి విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించి ప్రతి ఆదివారం యోగా తరగతులు రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలో మొదలు పెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త శ్రీనివాసరాజు, డైరెక్టర్లు తాండ్ర సూర్యప్రకాష్, మాజీ ఆర్మీ హవల్దార్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. వదిలిన దాంట్లో మళ్ళీ తీసుకోండి, ఎడముక్తో తీసుకోండి, గురుముక్తో తీసుకొని ఎడముక్తో అలా చేయండి. అలా స్లోగా తీసుకొని స్లోగా నా పేరు పి సత్యనారాయణ, యోగా మాస్టర్. ఈరోజు 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం మనం జరుపుకుంటాం. ఇది మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు
దీన్ని స్టార్ట్ చేశారు. 2015లో దీన్ని స్టార్ట్ చేసి ఈరోజు 10వ అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నాం. అయితే యోగా దీనివలన చాలా నీట్ పరీక్ష ఫలితాలపై సుప్రీంకోర్టు జడ్జితో సమగ్ర విచారణ జరిపించి నీట్ పరీక్షను రద్దు చేసి ఎన్డీఏ ఏజెన్సీ సంస్థను రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వి జాన్సన్ బాబు మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన నీట్ పరీక్ష ఫలితాల్లో దేశవ్యాప్తంగా 67 మంది విద్యార్థులకు 720 మార్కులకు 720 రావడం, అందులో 6 విద్యార్థులు హర్యానాలోని ఒకే సెంటర్ కి సంబంధించిన వారు కావడం అనేక అనుమానాలు కలిగిస్తుందన్నారు. తక్షణమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ఫలితాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి మెడికల్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని, అదే విధంగా నీట్ పరీక్షలు కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలి. ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి విద్యార్థుల పట్ల జాన్సన్ బాబు ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఇటీవల ఎన్టీఏ నిర్వహించినటువంటి నీట్ పరీక్షలకు సంబంధించి క్వశ్చన్ పేపరు లీక్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. నిన్నటి రోజున నిజం అని చెప్పేసి రుజువు అవ్వడం కూడా జరిగింది. నిందితులను మరి అరెస్ట్ చేయడం, విచారణ చేయించడం కూడా జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. మేము ముందు రోజు 30 లక్షల రూపాయలు తీసుకొని క్వశ్చన్ పేపర్ను లీక్ చేశామని చెప్పేసి వాళ్ళు కూడా పోలీసుల ఆధ్వర్యంలో ఒప్పుకోవడం జరిగింది. ఇటువంటి పరీక్షలను మరి ఇటువంటి దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులంతా నీట్ కోసం ఎదురు చూసి మరి లక్షలాది మంది విద్యార్థులు చదువుకో మెడికల్ ల్యాబొరేటరీ పరీక్షల కోసం నమూనాల సేకరణ, రవాణా అవసరాలపై వైద్య సిబ్బందికి అవగాహన ఎంతో అవసరమని క్వాంటమ్ డయాగ్నోస్టిక్స్ అధినేత డాక్టర్ ఉపేంద్ర శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం విశాఖలోని క్వాంటమ్ డయాగ్నోస్టిక్స్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మెడికల్ ల్యాబొరేటరీ పరీక్షల కోసం ఉద్దేశించిన నమూనాల సేకరణ, రవాణా తదితర అంశాలపై అనేక సందేహాలు నివృత్తి చేయడంలో వర్క్ షాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రఖ్యాత కావేరీ హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ సిఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీ ఆధారంగా మెడికల్ ల్యాబొరేటరీ పరీక్షల్లో అధునాతన పద్ధతులు అమలు చేయాలని మీడియా సమావేశంలో మెడికల్ ఆఫీసర్ మేనేజర్ డాక్టర్ ఎన్ శ్వేత, రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి సుష్మా పాల్గొన్నారు. సుష్మా గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మనకు తెలియకుండా జనరల్ పబ్లిక్ కూడా చాలామంది వచ్చి ఇళ్లల్లో శాంపుల్ కలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళి ఎక్కడ కలెక్ట్ చేసిన తర్వాత దాని ప్రాసెసింగ్ ఎక్కడ చేస్తారు, దాన్ని ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తారు అనేది జనరల్ పబ్లిక్కి అవేర్నెస్ లేని విషయం. సో ఎటువంటి పరిస్థితుల్లో మేము ఫస్ట్ టైము క్వాంటమ్ తరఫున క్వాలిటీ అక్రెడిటేషన్ ఇన్స్టిట్యూట్ అని who are the champions of running quality in the entire country. They have taken it as a revolution, and they are doing this quality consciousness, quality awareness programs conduct చేస్తున్నారు. ఎవరైతే వాళ్ళకి తరఫు నుంచి రిప్రజెంట్ చేస్తూ మనకు ఫ్యాకల్టీ చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి, దానికి తగ్గ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఆల్సో, ఒక అమెరికన్ కంపెనీ బెక్టన్ డికిన్సన్ కంపెనీ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ వచ్చి దే ఆర్ ద వరల్డ్ లీడర్స్ ఇన్ ప్రొవైడింగ్ ద క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి ఏ డివైసెస్లో మనం ఎలా క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలనే దానికి రిప్రజెంటేటివ్స్గా మన దగ్గర ఇవాళ ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు has come from Chennai. He is the group director of entire range of Kaveri hospitals in entire Tamil Nadu and some parts of Kerala.
ప్రొఫెసర్ గారు ఈజ్ ఎస్పెషల్లీ వెరీ గుడ్ ఎక్స్పర్ట్ ఇన్. నగరంలోని కంచరపాలెంలోని బీవీకే స్కూల్లో 10వ అంతర్జాతీయ యుగ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇండియన్ రైల్వేస్ ఆఫీస్ సూపరింటెండెంట్ పల్లా వెంకట లలిత ప్రతాప్, పాఠశాల కరెస్పాండెంట్ రవికుమార్, డైరెక్టర్ బుద్ధాలక్ష్మి నారాయణ హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా మాట్లాడుతూ విద్యా కేంద్రం ఆధ్వర్యంలో యోగా దినోత్సవ ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఆసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మహాలక్ష్మి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. Backward, alternative, ముందుకి వెనక్కి. Okay. Spinal joint, reads forward, forward bend. Put your hands on the outer. in remote tribal areas of Allur Sitaram Raju and Manyam Parvatipuram district for tribal areas and for the tribal children. Bala Sanskar Kendras are also being conducted through the schools of BVK. In tribal villages, we have 90 free schools. In Seacoast villages, we have 90 free schools. And the BVK colleges as well as Bala Sanskar Kendras 31 we are running. Everybody bind over our Laksham and our rules of BVK. Thank you everyone. I request our BVK director sir to speak about the Yoga Day as well as the BVK Foundation Day. టీచర్లందరికీ అలాగే విద్యార్థుల పేరెంట్స్కి నీట్ 2024 పరీక్షను రద్దు చేసి మళ్లీ ఆన్లైన్ లో నిర్వహించే విధంగా మంత్రి సత్యకుమార్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని జన జాగరణ సమితి విశాఖ నగర కన్వీనర్ చింతపల్లి సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష రాసిన 1,00,000 మందికి పైగా ఉన్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు నీట్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని ఆరోగ్య మరియు వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ కు 9810509999 మరియు 7428299999 ఫోన్ చేసి ఒత్తిడి చేయాలని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా చింతపల్లి సునీల్ కుమార్ మాట్లాడుతూ నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమాత్రం ఉలుకు పలుకు లేకుండా నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేసిందన్నారు. ఆరోగ్య మరియు వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ ఇక్కడి విద్యార్థులకు కనీసం వివరణ ఇవ్వకుండా మౌనం వహించారని తెలిపారు. అండి, నా పేరు సునీల్ కుమార్ అండి, జనజాగరణ సమితి సిటీ కన్వీనర్ని. ఈరోజు నేషనల్ మొత్తం అట్టుడుకుతున్న టాపిక్ ఏంటంటే నీట్ కోసం అండి. ఈ నీట్ పరీక్ష జరిగినప్పుడు 67 మంది మొదటి ర్యాంకుల్లో రావడం గమనార్థకం. ఇందులోని నేషన్ మొత్తం ఈ టాపిక్ కోసం మాట్లాడుతుండగా మన స్టేట్లో ఉన్న మినిస్టర్లు కానీ ఎవరు దీనికోసం మాట్లాడకపోవడం చాలా విషాదకరంగా అనిపిస్తుంది. ఈరోజు జనజాగరణ సమితి తరఫున మేము ఈ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టాలనేసి మేము కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం జనజాగరణ సమితి తరఫున. ఇదే విధంగా సత్యకుమార్ గారు నేషనల్ మెడికల్ మినిస్టర్ అయి ఉండి ఆయన దీని మీద మాట్లాడకపోవడం ఇబ్బందికరంగా అనిపిస్తుంది మాకు. కావున ఆయన కేంద్రానికి ప్రెషర్ పెట్టి ఈ ఎగ్జామ్ని మళ్ళీ రీకండక్ట్ చేసేలాగా కోరుతారని డిమాండ్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ నీట్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఈసారి మరి ఏ ఫ్రాడ్ జరగదు అని చెప్పి జనజాగరణ తరఫున మేము కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్.
ఏపీలో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు బాధ్యతలు స్వీకరణ యోగాతో మానసిక ప్రశాంతత విశాఖ యోగా వేడుకల్లో పాల్గొన్న ఎంపీ శ్రీభారత్ ఋషికొండ భవనాలను ప్రభుత్వం సక్రమంగా వినియోగించాలి సిపిఐ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.